మ్యూజిక్ కూడా. యాహ్! అంటే మోస్ట్‌లీ ఏంటంటే లైక్ డెప్త్ మ్యూజిక్ అనే దానికి ఆర్ట్ చేయడం వెరీ ఛాలెంజింగ్ థింగ్ నాకు. హుహు. భరణి గారికి చేసినప్పుడు హ్మ్. ఆయన లిరిక్స్ అన్నీ ఇచ్చారనమాట. రాంబాబు ఓకే. గోషాల యాక్చువల్లీ అది నేను ఓన్‌గా హ్యాండిల్ చేసుకున్నాను. ఓకే. రాంబాబు గోషాల గారని రీసెంట్‌గా 'హరిహర వీరమల్లుకి' గూడా లిరిక్ రాశారు. ఓహ్! సూపర్. ఓకే. ఆయన రాశారనమాట ఆ పాటని. అది ఇచ్చినప్పుడు లైక్ అది డివోషనల్‌గా ఇచ్చారు. హ్మ్. సో, డివోషనల్ ఇంకా ఛాలెంజింగ్ నాకు. అవును. ఆ పర్టిక్యులర్ వర్డ్ అనేది అర్థమయ్యి, అవును. ఆ వర్డ్‌కి తగ్గ ఆర్ట్ అనేది నేను జనరేట్ చేయాలి. అవును. అవును. క్రియేట్ చేసినప్పుడే దానికి ఆ మీనింగ్ వచ్చినప్పుడు ఈ ఆర్ట్ అనేది వస్తది. ట్రూ. సో, అది చాలా ఛాలెంజింగ్ అనమాట. అవును. యాహ్! ఎందుకంటే ఆ డివోషనల్ దాంట్లో కూడా ప్రతి పదానికి అర్థం అర్థం తెలిసుండాలి తెలిసుండాలి. మనకి. యాహ్! అప్పుడే కరెక్ట్‌గా క్యారీ కరెక్ట్‌గా చేయగలుగుతారు. చేయగలం మనం. యాహ్! మీరిందాక యాహ్! పర్టిక్యులర్‌గా డివోషనల్ అని మెన్షన్ చేశారు. హ్మ్. ఎందుకంత స్పెసిఫిక్‌గా చెప్పారు? అంటే అండి లైక్ అంటే ఎవ్రి కళకు కూడా అది మన నుంచి జనరేట్ అయింది కాదు గదా! యాహ్! భగవంతుడు ఇస్తాడు. ట్రూ. సో, మెజారిటీ ఏందంటే మనం బ్రతకడానికి మనం దాన్ని ఆహ్, లైక్ రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడం తప్పు లేదు. మా సర్వైవ్ అవ్వాలి కాబట్టి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఆర్ట్ వర్క్‌ని గూడా లైక్ దేవుడికి డెడికేట్ చేయాలనేది నా ఓకే. అనుమానం. ఇప్పుడు